ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ సాయి కృప లభించాలని ఆశీర్వదిస్తూ సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః. ఇది ముమ్మాటికి నిజం. ఇది థంబ్నెయిల్ చూశారు మీరు. ఏమిటి ముమ్మాటికి నిజం? ఏమిటి నామం? ఈ నామం నిజంగా చాలా గొప్పది, విశేషవంతమైనటువంటిది. అనేక మందికి అద్భుత ఫలితాలు ఇచ్చినాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారికి ఇది శుభ సూచకం, శుభాన్ని చేకూర్చే నామం. ఈ అనుభవాన్ని నాకు ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన పనిలో ప్రతి వీడియో నా దగ్గరకు అపాయింట్మెంట్కి వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి అనుభవాలే మీకు చెప్పటం జరుగుతుంది. గుంటూరు దగ్గర ఎక్కడ ఉంటారు, ఊరి పేరు మర్చిపోయాను, వారు వచ్చి కలిసినప్పుడు చెప్పారు, చాలా గొప్ప అనుభవం స్వామీజీ, వింటారని. అయ్యో చెప్పకుండా చెప్పండి అమ్మ. అనుకోకుండా ఇలాగే యూట్యూబ్ ఛానల్ వారు సాయి సర్వస్వాన్ని చూశారట. ఆనందానికి అవధులు లేకుండా పోయినట. ఎందుకంటే అంతకు ముందు రోజు రాత్రే ఆ ఇంట్లో డిస్కషన్ వచ్చింది. ఏంటి డిస్కషను? ఈ మధ్య శాటిలైట్ ఛానల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్స్ జనాలు ఎక్కువ చూస్తున్నారు కదా విపరీతంగా అనే డిస్కషన్. ఇంట్లో తండ్రి, తల్లి, కొడుకులు, ఇద్దరు కొడుకులు, వారిద్దరు కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు చెప్పారు, అవునమ్మా అన్ని యూట్యూబ్ ఛానల్సే వస్తున్నాయి. అదేరా భక్తి ఇవన్నీ కూడా ఏవేవో వస్తున్నాయి, చూస్తున్నాము. మనం బాబా భక్తులం కదా, ఎందుకో నాకు అనిపిస్తోంది ఎవరన్నా బాబా గురించి యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది కదా అనే డిస్కషన్ వచ్చినప్పుడు కొడుకులు అన్నారట, లేదమ్మా ఉండొచ్చేమో, మనం వెతికితే కనిపిస్తాయి కదా. ఈ మందిట మీరంటే తెలుసు కదరా అన్నీ ఎలా చేయాలేంటో, నాలాంటి వాళ్ళకి ఏది తెలుస్తాయి చెప్పు, ఏమోలే చూద్దాం అని చెప్పి మామూలు మాటల్లో అయిపోయింది. నెక్స్ట్ డే విచిత్రం ఏంటంటే ఆమె సాయంత్రమో మధ్యాహ్నమో చూస్తున్నప్పుడు రికమెండేషన్లో మన సాయి సర్వస్వంది సాయి సందేశ్ వెళ్ళింది. ఆమెకి సాయి సందేశము అని చూడగానే ఒక్కసారి ఆమె చెప్తోంది, ఒళ్ళు జలధరించిపోయింది. ఎందుకు? క్రితం రోజు రాత్రి మనసులో ఆమె అనుకుంది, బాబా సమయం వస్తే నువ్వే నాకు దోవ చూపిస్తావులే అని. నిజంగా ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది ఆమె. వాస్తవంగా మీరు గమనించే ఉంటారు, ఏ థంబ్నెయిల్లో కూడా నా ఫోటో పెట్టడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే బాబానే సర్వం, ఆయన భక్తులు ఆయన చేరుకోవాలనేది నా అభిప్రాయం. దాంతో ఎవరు ఏంటనేది తెలియదు కదా, క్లిక్ చేసింది, వాయిస్ మాత్రం వినపడింది అందులో. ఆ తర్వాత కొన్ని ఇమేజెస్ చూసిన తర్వాత జీ తెలుగు ఛానల్లో ఆమె నన్ను రెగ్యులర్గా చూసిందట. ఆ వీడియోలో నన్ను చూసి గుర్తుపట్టి అప్పుడు సెర్చ్ చేసింది. అందులో విచిత్రం ఏంటంటే సాయి సందేశం ఆ రోజు ఆమె విన్న మాటలు చూడండి. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకం ఉంచుకొనుడు. ఈ మాటలు ఆశ్చర్యపోయింది ఆమె. చూడండి, మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అంటే, రాత్రి నువ్వు అనుకున్న మాటలు నాకు తెలిసే పిచ్చి తల్లి చూడు అని చెప్పి చూపించాడు బాబు. ఆ రోజు నుంచి ఆమె మన ఛానల్ చుట్టం ప్రారంభించింది. ఒకరోజు అనుకోకుండా ఆమె భర్తకు ఒక అనారోగ్యం సంక్రమించింది. మోషన్ అవటంలా రోజు రోజుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి. డాక్టర్స్ ఇలా ఏదో సంథింగ్ చాలా డేంజర్ అని చెప్పారు, క్రిటికల్ అని చెప్పారు. అప్పుడు అదే రోజు అంతకుముందు ఓం సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః ఈ నామస్మరణ చెయ్యండి, విభూతి నీళ్ళలో కలిపి తీసుకోండి, తప్పకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ విధంగా ఆమె అంతకుముందు ఎపిసోడ్ చూసింది. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః. ఎప్పుడైతే వీరు హాస్పిటల్ నుంచి వచ్చారో వెంటనే మన సాయి సర్వస్వం గుర్తొచ్చింది. స్వామీజీ చెప్పారు కదా, ఇంక బాబానే కాపాడాలి. ఎందుకంటే చాలా వేదనకు గురవుతుంది, ఏమవుతుందో తెలియదు, క్లారిటీ లేదు, స్పష్టత లేదు. డాక్టర్స్ ఏం చెప్పారు కూడా ఆమెకు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆమె. ఆ రోజు నుంచి నిజంగా ఆమె చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. 10 రోజులు రోజు ఓం సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః ఈ నామస్మరణ చేయటం, నీళ్ళలో విభూది కలపటం, ఆ తీర్థం ఇవ్వటం. 5వ రోజుకు విచిత్రంగా మోషన్ ఫ్రీ అయిపోయింది. 10వ రోజు వచ్చేటప్పటికి అతనిలో ఒక మంచి జీవకళ, నూతన ఒక ఉత్సాహం వచ్చింది. అతను చూస్తే అసలు పేషెంట్ అని ఎవరు అనుకోరు, ఆ విధంగా మార్పు వచ్చింది. తర్వాత డాక్టర్స్ దగ్గర పోతే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే మందుల వల్ల తగ్గిపోయిందేమో అనుకుంటారు, కానీ సరైన సత్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది.
క్రిటికల్ గా ఉన్నది నార్మల్ అయిందంటే అప్పుడు ఒక డాక్టర్ అన్నట్ట, ఎవరైతే వీళ్ళ కన్సల్టెంట్ డాక్టర్ ఉన్నాడు, అమ్మా నిజంగా మీరు ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నారో ఆయన యొక్క అనుగ్రహమే. ఎందుకు అంటే ఇంత ఫాస్ట్ గా రికవర్ అవటం కానీ ఇంత తొందరగా ఈ సమస్యలోంచి బయటపడటం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్నప్పుడు వెంటనే బాబా ఆమెకు గుర్తొస్తూ ఈ నామం మనసులో మెదిలిందట. ఓం సకల దోష పాప సంహార ఆరోగ్య క్షేమదాయ నమః. చూడండి, కాబట్టి విశ్వాసం నమ్మకం ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం. మన తండ్రి సాయి మన్ని చేయి పట్టుకొని నడిపించటం, ప్రతి క్షణం మనతో ఉండటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.